హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐకాన్ రియల్ ఎస్టేట్. మనకి కాకుపల్లి దగ్గర విరాజ్ సిటీ అని ఉంటుందండి. ఇది లొకేషన్ శివాలయం టెంపుల్. లోపలికి వెళ్తే అటు సైడ్కి వెళ్తే నారాయణ స్కూల్ నేరుగా వెళ్తే మనకి విరాజ్ సిటీ అనేది రోడ్డు ఉంటుందండి. మనకి వెంచర్ అనేది పెద్దదే. ఆ రోడ్డు మనకి ఇక్కడ విశాలంగానే రోడ్డు ఉంటుంది కార్కి వాటికి. మనకి ఎంట్రన్స్ అనేది గేటుకి దగ్గరికి వచ్చేసామండి. ఇదే ఎంట్రన్స్ అండి. మన గేట్ తీసి వెళ్తున్నాం లోపలికి. గేట్ తీస్తున్నాము. ఇది ఎంట్రన్స్ అండి. సెక్యూరిటీ కూడా అవైలబుల్ ఉంది లోపల. వాచ్మెన్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. మనకేంటంటే ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ప్లాట్స్ ఉన్నాయండి. అంటే ఇంటి పక్కన ఇంటి వెనకాల 2 సైడ్స్ ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్ ఇటు సైడ్ సెక్యూరిటీ రూమ్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంది. ప్లాంటేషన్ కూడా ఉంది అక్కడ. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈ సైట్ అంతా ఈస్ట్ ఫేసింగ్. అంటే పీస్ఫుల్గా ఉంటుంది, అంతా బాగుంటుంది. అంటే ఫ్యూచర్కి కూడా బాగానే ఉంటుంది ఈ ప్లేస్ అనేది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా. విరాజ్ సిటీ అనేది ఈస్ట్ వెస్ట్ సైడ్స్ ఉన్నాయి. మనకి పిల్లకాయలు ఆడుకోవడానికి బాగానే ఉంటుంది, వెహికల్స్కి బాగానే ఉంటుంది. చాలా విశాలంగా ఉంటుందండి ఈ ఏరియా అంతా. మరి అంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ బాగుంటుంది. బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా. ఇది నుడా అప్రూవ్డ్ గేట్ కంప్లీట్ అండి. ఇది విరాజ్ సిటీ కాకుపల్లి. మనకేంటంటే సైట్ అనేది వాస్తు ప్రకారంగా ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ ప్లస్ మనకి అదొక అడ్వాంటేజ్ ఒకటి. మనకి 40cc రోడ్లు ఉన్నాయి అండి. అంటే 40cc రోడ్లు ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓపెన్ డ్రైనేజెస్ కూడా ఉన్నాయి మనకి అవైలబుల్. అంటే ఈజీగా వెళ్ళడానికి ఈ ల్యాండ్స్ అన్ని క్లియర్ టైటిల్గా ఉన్నాయండి. ఏ ఇబ్బంది ఏం పర్వాలేదు, ఏ ఇబ్బంది ఉండదు కూడా. ఎవెన్యూ ప్లాంటేషన్స్ కూడా జరుగున్నాయి కాబట్టి మనకి ఇంత వెంటిలేషన్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ బాగానే ఉంటుంది. ఎలక్ట్రిసిటీ కూడా ఉందండి మనకి. 24 hours ఎలక్ట్రిసిటీ, 24 hours సెక్యూరిటీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వెంచర్లు. మనకి లొకేషన్స్ హైలైట్స్ ఏమున్నాయంటే మనకి 9 kilometers అండి విఆర్సీ దగ్గర. అంటే కాకుపల్లి నుంచి 9 kilometers విఆర్సీ ఉంటుంది. మనకి 5 kilometers నారాయణ హాస్పిటల్కి దగ్గరే. మనకి జస్ట్ 2 kilometers స్కూల్స్కి, కాలేజెస్కి, పిల్లకాయలకి, పెద్దలకి, కాలేజెస్కి దగ్గరగానే ఉంటుంది. మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ జస్ట్ 9.5 kilometers అండి. ఆత్మకూరు బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ. మనకి 24 hours ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మన రోడ్ మీదకి వెళ్ళినా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మనకి మంచి వాటర్ ఫెసిలిటీ కూడా కొద్దిగా అవైలబిలిటీ ఉందండి. ఇక్కడ ఈస్ట్ వెస్ట్ సైట్స్ కూడా ఉన్నాయి. అంకనాస్ 53 అంకనాస్ ఉన్నాయి, 52 ఉన్నాయి, 50 ఉన్నాయి, 16 కూడా ఉందండి. 16 ఉంది, 25 ఉంది, 30 ఉంది. అన్ని రకాల ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే టోకన్స్ అనేవి కొన్ని వెళ్ళిపోయినాయి, కొన్ని ఉన్నాయి. మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇదంతా. అంటే మనకి ఫ్యూచర్కి అంటే ఇప్పుడు ఆ కాకపల్లి అంతా మనకి అప్డేట్ అవుతుంది. జస్ట్ ఫర్ ఏంటంటే ఇప్పుడు సింగిల్ లైన్ ఉంది కాబట్టి, ఇంకా డబల్ లైన్ అయితే ముత్తుకూరుకి కృష్ణపట్నం పూట. మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదంటే అదే అండి కాకుపల్లి దగ్గర. మనకి 4 years అనేది మనకి డెవలప్మెంట్స్ అనేది స్టార్ట్ అయిపోతాయండి. ఇంక ఇటు పోతే ఇంకా ఇటు సైడ్ ఇంకా ఉన్నాయి. అమౌంట్ కూడా మనకి ఫర్ అంకనం 1,65,000 చెప్తున్నారు. మనకి తీసుకున్న పరంగా మనకి నెగోషియబుల్ కూడా చేస్తారండి అంకనాలు. మనకి పిల్లకాయలకి ఏరుకోవడానికి జాగింగ్ కూడా బాగానే ఉంటుంది ఈ ఏరియా. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఏముండదండి. బాగా వెంటిలేషన్కి ఇబ్బంది లేదు, వాటికి ఇబ్బంది ఏం పడవలేదండి. రోడ్స్ కూడా బాగానే ఉంటాయి, ఇబ్బంది లేకుండా వాకింగ్ కానీ. ఆల్మోస్ట్ ఇది ఆ లేఅవుటే 1 kilometer అండి మొత్తం టోటల్ అటు ఇటు తిరిగిన. ఇది గ్రౌండ్కి ఎంట్రీ అండి, పార్క్కి. గ్రావెల్తో వేస్తున్నారు ఇదంతా. చుట్టూ ప్రహరీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చుట్టూ ప్రహరీ కూడా
ఇది పార్క్కి ఎంట్రన్స్ అండి. ఇంకా ఆక్యుపై అయితే ల్యాండ్స్ అనేది మనకి పార్క్ అనేది డెవలప్మెంట్ చేస్తారని డెవలప్మెంట్ అవుతాయండి. పార్క్ స్పేసియస్గా ఉంటుంది, అన్నీ జాగింగ్ చేయడానికి ఉంటుంది. స్పేసియస్ పార్క్ అండి ఇదంతా. పిల్లకాయలకి కానీ మన యంగ్స్టర్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఓల్డ్ ఏజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.